అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 31వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. నిన్న 30వ భాగంలో గరుత్మంతుడు హనుమని వినయంతో ద్వారకా నగరానికి తోడ్కొని రావటం, ఆ తర్వాత సత్యభామాదేవి యొక్క గర్వభంగం, రుక్మిణీకృష్ణులు సీతారాములుగా దర్శనమివ్వడం, ఆ తర్వాత నారద తుంబురుల యొక్క గాన ఆధిక్యతని హనుమంతుడు నిర్ణయం చేయడం, హనుమ యొక్క సంగీత పాండిత్యాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అందులో ఓంకార స్వరూపం, స్వర వివేకం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. రాగము యొక్క లక్షణాలు, వాద్య విశేషాలు. ఆ తరువాత హనుమంతుడు తన యొక్క సంగీతాన్ని అందరికీ వినిపించాడు. అంతవరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31వ భాగంలో నారద తుంబురుల యొక్క గర్వభంగం ఎలా అయిందో చూద్దాం. నారద తుంబురులు తాళపు చెప్పలను తాను తీసుకొని గుండ్రక్రియ రాగాన్ని వీణపైన వాయించాడు. ఎవరు? హనుమంత స్వామి. ఆ రాయి అప్పట్లాగా కాఠిన్యాన్ని వహించింది. ఇంతకుముందు పాడితే కరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ గట్టిపడిపోయింది. తన చేతిలో ఉన్నటువంటి వీణని నారదుడికిచ్చి, హనుమంతుడు, ఈ రాయిని కరిగించగలరా? మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఈ రాయిని మళ్ళీ కరిగించగలిగితే అప్పుడు మీలో విద్యాధికుడు ఎవరో చెప్తాను అన్నాడు. ఎవరు కరిగిస్తే వాళ్ళు మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు. ఈ తాళాలను తిరిగి తీసుకోవడానికి అర్హత కూడా పొందుతాడు అన్నాడు. అంటే ఆ తాళాలు కాస్త ఆ బిగుసుకుపోయిన రాయిలో ఇరక్కపోయింది. చూడండి, కరిగింది ముందు రాయి, ఆ తర్వాత మళ్ళీ ఆ తాళాలు అక్కడ పెట్టిన తర్వాత ఆ కరిగినటువంటిది మళ్ళీ రాయి అయిపోయింది. ఇప్పుడు అందులో ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు వాళ్ళు తమ గానంతో ఆ రాయిని మళ్ళీ కరిగించాలి, అప్పుడు బయటకు వస్తాయి తాళాలు. ఇది నారద తుంబురులు ఇద్దరు తమ తమ యొక్క శిక్షానుసారం ప్రయత్నం చేశారు. ఎంత పాడినా ఆ రాయి మాత్రం ఇసుమంత కూడా కరగల. ఇద్దరూ తమ యొక్క వీణలను నేల మీద పెట్టి తలలు వంచుకొని అహంకారం విడిచి సిగ్గుతో మనస్సు కుమిలిపోతూ ఉంటే చేష్టలు ఉడిగి ఉండిపోయారు ఇద్దరు. అప్పుడు హనుమంతుడు ఒక గంధర్వ సంబోధిస్తున్నాడు వాళ్ళిద్దరిని. ఓ గంధర్వ విద్యా ప్రవీణులారా అంటున్నాడు. అంటే గాంధర్వ విద్య గంధర్వుల దగ్గర ఉంటుంది కాబట్టి
దాన్ని గాంధర్వ విద్య అంటారు. గాంధర్వ విద్యలో గొప్ప ప్రావీణ్యం పొందినటువంటి మీరు, అంత గొప్పవాళ్ళు కూడా ఈ రాయిని కరిగించలేకపోతే మీ యొక్క తారతమ్యాన్ని నేలానా నిర్ణయించగలుగుతాను? మీరిప్పుడు మీ తాళపు చిప్పలను ఇక్కడే విడిచిపెట్టవలసి ఉంటుంది, ఈ రాయిలోనే. ఎందుకని? మీరు కరిగిస్తే కదా వీటిని తీసుకోగలుగుతారు. గొప్ప వాగ్గేయకారులుగా లోక ప్రసిద్ధి పొందినటువంటి మీకు ఇది అవమానం కాదా అన్నాడు హనుమస్వామి. ఇలా ఎత్తి పొడిచేసరికి ఆ ఇద్దరు మరింత సిగ్గుతో కుంచుకుపోయి, ఓ హనుమా, మా మదం అణిగిపోయింది, వెనకటి మాటలు ఇంకెందుకు, నగుబాటయింది, మా తాళపు చిప్పలను మాకు ఎప్పటిలాగానే దయచేసి ఇప్పించండి, మా మీద కృప చూపించండి. ఆ తాళపు చిప్పలు ఉంటేనే మా వీణాగానానికి తోడై మేము ఆనందంగా భగవత్కీర్తన చేయగలుగుతాము. కాబట్టి మీ ముందర గానం చేయటానికి మేమెంత వాళ్ళం? రాళ్లను కూడా కరిగించేటటువంటి గొప్ప గానం మీది. 14 లోకాలు తిరిగాం మేము. కానీ మీలాగా కఠినమైనటువంటి రాయిని కరిగించగలిగినటువంటి గాన విద్యా పరతంత్రుని మేమింతవరకు చూడలా. నిన్ను ఏ విధంగా స్తోత్రం చేయాలి స్వామి అంటూ వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతించారు హనుమంతుణ్ణి. భానుతేజుడవని ప్రస్తుతించదమన్నా, పుట్టినప్పుడే భాను పట్టినావు, వనధి గంభీరుడవని నుతించదమన్నా, కడలి మైవడిలో తుగాంచినావు, వజ్రకాయునివని వర్ణించదమటల్న, హనుతటోద్ధతి వజ్రమడచినావు, శైలధీరుండవని సన్నుతించదమన్న, వాలాగ్రమున గిరుల్ వ్రాల్చినావు, ఒక గుణంబున నొక విద్య నొక్క సరణి, నీకు సరియంచవచ్చునే లోకమునను, సాటి మీరీతి వన్నిట మేటివౌదు, మహిత రుచి చంద్ర శ్రీమత్ హనుమత్ కపీంద్ర. అద్భుతమైన పద్యం. ఓ హనుమా, సూర్య సమాన తేజస్సు కలిగిన వాడివి అందామా అంటే, పుట్టినప్పుడే 5వ రోజే సూర్యుణ్ణి పట్టుకున్నావు. పోని సముద్ర గాంభీర్యుడవి అని పోల్చుదామా అంటే, అంతకు ముందే సముద్రపు లోతులను చూసినటువంటి వాడివి. శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని దాటావు కదా. పోని వజ్ర సమాన దేహుడు అని అందామా? నీ విషయంలో ఇంద్రుడి యొక్క వజ్రాయుధం కూడా మొక్కపోయింది. పోని శైల గంభీరుడివి అని అందామా అంటే, నీ తోక యొక్క అగ్రంతో కొండలను పెకలించేశావు. గుణంలో కానీ విద్యలో కానీ నీ సాటి ఈ లోకంలో ఎవరున్నారు? నీకు సాటి నీవే అని పొగిడారు నారద తుంబురులు. మేము కృపణులం, అపరాధులం, మమ్మల్ని దయతో మన్నించు అని పరిపరి విధాలుగా కీర్తించినటువంటి ఆ నారద తుంబురులను గౌరవించి మళ్ళీ హనుమస్వామి మేఘరంజని రాగం వాయించి ఆ తాళాలు ఇరుక్కుపోయినటువంటి రాయిని కరిగించాడు. ఆ తర్వాత వాళ్ళ తాళపు చిప్పలని వాళ్ళకిచ్చి పంపించాడు. అదే మనం సినిమాలో అయితే వాళ్ళ వీణలు ఇరక్కపోయినట్టుగా చూపించారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ హనుమంతుడి యొక్క కీర్తిని గానం చేసుకుంటూ తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీతారాముల వద్ద సెలవు తీసుకొని హనుమంతుడు గంధమాధనానికి వెళ్ళి
తన తపస్సులో మునిగిపోయాడు. శ్రీకృష్ణుడు సత్యభామ గర్వం, గరుత్మంతుడి యొక్క గర్వం, నారద తుంబురుల యొక్క అహంకార నిర్మూలన, ఈ 3 పనులు ఒకే ఒక్కసారి సమకూడి హనుమంతుడి చేతిలో ఇవన్నీ జరిగినందుకు సంతోషపడి ద్వారకా నగరంలో సుఖమైన స్థితిలో ఉన్నాడు. శతానంద, ఈ కథ వ్రాసిన, చదివిన, విన్నా అటువంటి వాడికి అర్జున సఖుడైనటువంటి హనుమంతుడు, ఆయన యొక్క దయ వల్ల అన్నిట్లో విజయం లభిస్తుంది, కార్యసిద్ధి కూడా కలుగుతుంది, శత్రుభయం తొలగుతుంది, రోగభయం ఉండదు, మృత్యుభయం అసలే ఉండదు, శాశ్వతంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని ఫలశ్రుతి కూడా చెప్పాడు ఈ ఘట్టానికి. ఆ తరువాత వశిష్ఠ మహర్షిని చూచి, గౌతమ మహర్షి యొక్క పుత్రుడైనటువంటి శతానందుడు, ఓ మహర్షి, హనుమంతుడి యొక్క కథా సుధా రసం ఎంత ఆస్వాదించినా కూడా నాకు తృప్తి కలగటం లేదు. మీరిప్పుడు హనుమంతుణ్ణి ఫల్గుణ సఖుడు అన్నారే, ఫల్గుణుడు అంటే అర్జునుడు, ఏ విధంగా అర్జునుడికి సఖుడయ్యాడు, ఇష్టుడయ్యాడు ఈ హనుమంతుడు? సవ్యసాచి కపికేతనుడు అని కూడా విన్నాను, కపిధ్వజుడు అని. ఆయన ధ్వజం యొక్క పతాకం మీద హనుమంతుల వారి బొమ్మ ఉంటుంది. ఆ వృత్తాంతాన్ని చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, శతానంద వినవయ్య, ద్వాపర యుగంలో జరిగినటువంటి ఘట్టం ఇది. ఒక రోజున కృష్ణార్జునులు ఇద్దరు కూడా సముద్ర తీరంలో విహారం చేస్తూ ఉన్నారు. అది కూడా దక్షిణ సముద్ర తీరంలో. అలా వచ్చిన వాళ్ళిద్దరికీ సముద్రం నవ్వుతూ ఉప్పొంగే సంతోషంతో స్వాగతం చెబుతున్నదా అన్నట్లుగా నురగల పరవళ్లతోటి, ఉత్తుంగ తరంగాలతోటి హృదయానికి ఆహ్లాదం కలిగిస్తూ ఉన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్ని చూపించి అనేక విధాలుగా వర్ణించి చెప్తూ ఉన్నాడు. అర్జున, ఎడతెగకుండా నిరంతరము ఘోష పెట్టేటటువంటి ఈ సముద్రాన్ని చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుందంటే, ఒక కోతి నిన్ను లంఘించింది, ఒక రాజు నన్ను బంధిస్తాను అని బెదిరించాడు, ఒక ముని నన్ను ఒకే ఒక గుటకలో తాగేశాడు. ఈ విధంగా నీ గొప్పతనం అంతా కూడా దూషితమైపోయింది అనేటువంటి అవమాన భారంతో ఈ సముద్రం రోధిస్తున్నదా అనిపిస్తుందయా నాకు అర్జున అన్నాడు. ఇక్కడ ఆ మాటలు విన్నాడు గాంధీవి. ఇక్కడ మనకి 3 విషయాలు ప్రతిపాదించాడు. ఒక కోతి నన్ను లంఘించింది అన్నాడు సముద్రాన్ని హనుమంతుడు. ఒక రాజు నన్ను బంధిస్తానని బెదిరించాడు అన్నాడు రాముడు. 3 రోజులు ప్రాయోపవేశం చేసినా కూడా సముద్రుడు లొంగకపోతే బాణంతో ఇంకిస్తానన్నాడు. ఒక ముని ఆపోసన పట్టాడు. ఎవరా ముని? అగస్త్య మహర్షి. సముద్రంలో కొంతమంది దొంగలు దాక్కుంటే ఈ రాక్షసులు వాళ్ళని బయటపడేయటం కోసం సముద్రాన్ని ఆపోసన పట్టాడు అగస్త్యుల వారు. ఈ విధంగా 3 సార్లు అవమానపడినటువంటి సముద్రం ఘోష పెడుతున్నది అంటే దుఃఖపడుతుందేమో అన్నాడు కృష్ణుడు కదా. ఆ మాటలు విని అర్జునుడికి కించిత్ అనుమానంతో అంతకంటే ఎక్కువ అహంకారం వచ్చింది. ఒక అనుమానం ఉన్నది మనసులో,
అహంకారం కూడా వచ్చింది. బావా, రామచంద్రమూర్తి కోదండ పాండితి ప్రకర్షణ కలిగిన వాడు కదా, అటువంటి వాడు బాణాలతో కాకుండా కొండరాళ్లతోటి చెట్లతోటి వారధిని ఎందుకని బంధించాడంటావు అన్నాడు. ఒకవేళ సీతా వియోగ దుఃఖంలో తనకున్నటువంటి కోదండ ప్రావీణ్యాన్ని ఏమన్నా మర్చిపోయాడా, లేకపోతే అతని వద్ద నా దగ్గర ఉన్నట్టుగా అక్షయ తూణీరం లేదా? ఇది అనుమానం. తన దగ్గరే ఉన్నట్లుగా అక్షయ తూణీరాలు రాముడికి కూడా ఉన్నాయి. అరణ్యవాసంలో అగస్త్యుల వారిచ్చాడు గొప్ప ధనస్సు, అలాగే అక్షయ తూణీరాలు. దానికి కృష్ణ పరమాత్మ నవ్వి, అర్జున, ఆ రామచంద్రమూర్తికి బాణాలు లేక కాదు, అక్షయ తూణీరాలు లేక కాదు, ధీశాలి కాకకుండా కూడా కాదు, దానికి ఒక రహస్యం ఉంది, చెబుతాను విను. రాముడి సైన్యంలో ధీరులు, వీరాది వీరులు, మేరు పర్వత సమాన దేహం కలిగిన వాళ్ళు, గర్జనలతోటే ప్రళయకాల మేఘ నిస్వనాన్ని మించినటువంటి వాళ్ళు, అట్టహాసాలతో దిక్కులని వ్రక్కలు చేయగలిగినటువంటి వాళ్ళు అనేక మంది వీరులు ఉన్నారు. ఆ వీరుల యొక్క పదఘట్టనలకి బాణాలతో నిర్మించిన వంతెన పటాపంచలైపోదా? హనుమ ఒక్కడు పాదం మోపితే చాలు, ఆ బాణాలు గీణాలు చీపురు పొల్లల్లాగా చల్లా చెదురైపోతాయి. హనుమ యొక్క ఉద్ధతికి మిగతా సైన్యం 10వ వంతు కూడా సమానం కాదు అన్నాడు కృష్ణుడు. ఆయనకు మనస్సులో అనిపించింది, ఈ అర్జునుడికి కూడా అహంకారం వచ్చింది, ఒక్కసారి అడగొట్టాలనుకున్నాడు. ఎవరికి అహంకారం వచ్చినా పరమాత్మ అడుస్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, సత్యభామకి, గరుత్మంతుడికి, నారద తుంబురులకి నలుగురి యొక్క గర్వాన్ని ఖర్వం చేశాడు. జనార్దనుడి యొక్క మాటలు విని ధనంజయుడు మరింత అహంకరించి, కృష్ణ, ఆ మారుతి అంత బలశాలి అయితే పిలిపించు, బాణాలతో నేను వంతెన కడతా, కోల్చమను అని దర్పంతో అన్నాడు. గోవిందుడు లోపల నవ్వుకొని మనస్సులో మారుతిని తలుచుకున్నాడు. క్షణకాలంలో వచ్చి వాలాడు హనుమ. వెంటనే, ఓ హనుమా, మా గాంధీవి అర్జునుడు బాణాలతో ఏదో సేతు నిర్మాణం చేస్తానంటున్నాడు, అది నీ పదఘట్టానికి నిలుస్తుందో నిలవదో ఒక్కసారి పరీక్షిస్తావా అన్నాడు. సరే అన్నాడు మారుతి. గాంధీవి శరవారధిని నిర్మించమని సెలవిచ్చాడు కృష్ణుడు. ఇక అర్జునుడు బాణాలతోటి వారధి నిర్మాణానికి పూనుకున్నాడు. సవ్యసాచి తనకున్నటువంటి అక్షయ తూణీరాలని ఉపయోగించుకొని పుంఖాను పుంఖాలుగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. మధ్య మధ్యలో గాంధీవం యొక్క నారిని సారిస్తున్నాడు. అక్షయ తూణీరంలో నుంచి శరసంధానం చేస్తున్నాడు. రివ్వు రివ్వుమని ఒకదాని తర్వాత ఒకటి అలా బాణాలు వర్షపు జల్లుల్లాగా కురిపిస్తున్నాడు. అల్లెత్రాటి మ్రోత రివ్వుమని సవ్వడి చేస్తోంది. ఆ బాణ వర్షం, అలాగే ధనుష్టంకార శబ్దం, ఈ రెండూ కలిసి సముద్ర ఘోషణను కూడా మింగేసినాయి. చూడండి, అనేక దివ్యాస్త్ర పరంపరల చేత బలంగా సేతు నిర్మాణం చేశాడు విజయుడు. కృష్ణుని చూసి, బావా, మీ హనుమంతుణ్ణి ఈ సేతువు యొక్క దృఢత్వాన్ని పరీక్షించమనండి అన్నాడు. కృష్ణుడు అన్నాడు, అర్జున, ఈ సేతువుని బాగా గట్టిగా బంధించావా అన్నాడు. ఓ, దిక్పాలకులు వచ్చిన, సమస్త దేవతలు వచ్చిన,
ఎవరొచ్చి నడిచినా కూడా మొక్కపోనటువంటి రీతిలో నేను బంధించాను అన్నాడు. చూడండి, తనలో తాను నవ్వుకున్నాడు హనుమ. కృష్ణమూర్తి కూడా హనుమంతుడికి సైగ చేశాడు. జగన్నాటక సూత్రధారి కదా, ఒక్కసారి అట్టహాసం చేశాడు హనుమంతుడు. ఆ అట్టహాసానికి భూమిని మోస్తున్నటువంటి దిగ్గజాలు కూడా కూలిపోయినాయి. ఆదిశేషువు అదిరిపడ్డాడు. 7 గుర్రాల పగ్గాలు ఊడిపోతే సూర్య భగవానుడు గతి తెప్పాడు. చెబుతూ ఉన్నటువంటి మంత్రం మానేసి బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు బ్రహ్మలోకంలో. అప్పుడు హనుమంతుడు శరవారధి మీదికి కుప్పించి ఒక్క దూకు దూకాడు. చీపురు పొల్లల్లాగా ఆ సేతువు నుగ్గు నుగ్గై చల్లా చెదరైపోయింది స్వామి దూకంగానే. సవ్యసాచిని చూసి నవ్వుతోందా అన్నట్లుగా సముద్రం అంతా నురగలు గమ్మేసింది. సముద్రం క్షోభించిపోయింది. పాతాళ లోకవాసులందరూ కూడా ప్రాణాల మీద ఆశ కోల్పోయారు. తాను కట్టినటువంటి బాణపు వారధి కుప్పకూలిపోవడం చూసినటువంటి గాంధీవి అవమాన భారంతో చింతాక్రాంతుడైపోయాడు. అయితే గొప్ప వీరుడు కాబట్టి రోషాన్ని వీరత్వాన్ని తెచ్చుకొని ఈ విధంగా అన్నాడు, ఓ కపిశ్రేష్ఠ, నేను సేతువును ఇంకొకసారి నిర్మిస్తాను. ఈసారి తప్పకుండా నిలబడుతుంది. అలా నిలబడకపోతే నా గాంధీవంతో సహా నేను అగ్నిప్రవేశం చేస్తా అని శపథం చేశాడు. అర్జునుడికి అలవాటే శపథాలు చేయటం. ఎందుకని? తన రక్షణ భారం వహించేటటువంటి వాడు, తన బావ శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్నాడనే ధైర్యం ఆయనకి. భారం అంతా ఆయన మీద వేస్తారు. కానీ ఈ మాటలు విన్నటువంటి కృష్ణ పరమాత్మ మాత్రం ఉలిక్కిపడ్డాడు. దానికి ప్రతివచనంగా హనుమ అన్నాడు, అలా గనక నీవు నిర్మించే వారధి నిలబడితే యుద్ధంలో నీకు హితుడనై నీ రథపు ధ్వజం మీద నేను ఉంటాను అన్నాడు హనుమంతుడు. ఇంతకు ముందే ఇచ్చాడు ఈ వరం. భీముడు తోకని ఎత్తలేనప్పుడు సౌగంధిక పుష్పాల కోసం వెళ్ళినప్పుడు మహాభారతం అరణ్య పర్వంలో ఉంటుంది ఆ కథ. రెండవసారి కూడా బాణాలతో నిర్మించాడు పార్థుడు వారధి. మారుతి మహోగ్రుడై కుప్పించి ఒక్క దూకు దూకాడు. అయితే ఈసారి ఆ శరవారధి చెక్కు చెదరల. దానికి కారణం హనుమంతుడికి తెలుసు. పాండవ పక్షపాతి అయినటువంటి కృష్ణుడు విజయుడి యొక్క శపథాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు. అలనాడు క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని మోసినటువంటి ఆది కమఠంలాగా మారిపోయి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అర్జునుడి పక్కన. మరొక దివ్య రూపంతో ఆది కమఠంలాగా మారిపోయి ఆ సేతువు కిందకు దూరాడు. భక్త సులభుడు అంటారు అందుకనే స్వామిని. తను నమ్ముకున్న వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ మాట నిలబెట్టడం కోసం ఎంత కింది స్థాయికైనా దిగుతాడు పరమాత్మ. దానికి ఉదాహరణే ఇది. హనుమ సంతోషంతో వీరుడైనటువంటి విజయుణ్ణి కౌగలించుకున్నాడు. సోదరా, మీ అన్న భీమసేనుడు నేను ఇద్దరం కూడా వాయువు యొక్క అంశతో పుట్టిన వాళ్ళమే. ఆ రకంగా నీవు నాకు సోదరుడివే. రాబోయేటటువంటి కురుపాండవ సంగ్రామంలో నీ యొక్క రథపు ధ్వజం మీద ఉండి నీకు విజయాన్ని చేకూరుస్తాను అని వరమిచ్చి కృష్ణ పరమాత్మ దగ్గర సెలవు పుచ్చుకొని తిరిగి గంధమాథనానికి వెళ్ళిపోయాడు ఆంజనేయుడు. తర్వాత చూస్తే ఇక్కడ అర్జునుడికి తన పక్కనే ఉన్నాడు కృష్ణుడు. కానీ ఆయన వీపంతా నెత్తురు ముద్దలాగా ఉన్నది.
వీపంతా నెత్తురు కారుతోంది. అలా నెత్తురు ఓడుతున్నటువంటి వీపుతో ఉన్నటువంటి కృష్ణుడిని చూసి నెవ్వెరపోయి, కృష్ణ, ఎందుకని నీ వీపంతా రక్తసిక్తంగా ఉంది అని గుడ్ల నీరు బటబటా రాలుస్తూ శోకిస్తూ ఉన్నాడు అర్జునుడు. దానికి సమాధానంగా పరమాత్మ అన్నాడు, అర్జున, మారుతాత్మజుడు హనుమంతుడంటే ఎవరనుకుంటున్నావు? ఏకరుద్రావతారం, ఏకపాద రుద్రావతారం, సాక్షాత్తు రుద్రుడే. అతని పరాక్రమం ఎలాంటిదో చెబుతాను విను. బాల్యంలోనే ఆదిత్యుణ్ణి పండుని భ్రమించి 5వ రోజు బిడ్డగా ఉన్నప్పుడే పట్టటానికి వెళ్ళినటువంటి వాడి హనుమంతుడు. శతకంధర వధ నిమిత్తం 4 సముద్రాలను అవలీలగా దాటినటువంటి వాడి హనుమ. పూర్వ పశ్చిమ గిరుల మీద పాదాలుంచి తూర్పు కొండ మీద ఒక్కాలు, పశ్చిమ కొండ మీద ఒక్కాలు పెట్టి సూర్యుడి యొక్క సన్నిధానంలో 4 వేదాలు నవ వ్యాకరణం నేర్చుకున్నటువంటి మహానుభావుడి మారుతి. తన తోకతో బ్రహ్మాస్త్రాన్ని వమ్ము చేసిన వాడి ఆంజనేయుడు. అలాంటి వీర విక్రముడైనటువంటి ఈ హనుమంతుడు దూకితే నీ యొక్క బాణపు వారధి కుప్పకూలుతుంది. కానీ నన్ను నమ్ముకున్నావు కదా, నువ్వు నా మీద నీ భారం పెట్టావు కదా, అందుకని నీ ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం నేను ఈ వంతెన కిందకి దూరాను, కమఠ రూపంలో తాబేలుగా. అందువల్ల నా వీపు బద్దలైంది, నా శరీరం హోనమైంది, కళ్ళు బైర్లు గమ్మినాయి, గుండె చెదిరింది, మూర్ఛ వచ్చే పరిస్థితి వచ్చింది. ఏం చెప్పను అప్పటి స్థితి. ఇప్పటికి కొంచెం తేరుకున్నాను అన్నాడు పరమాత్మ. ఆయన లీలామ మానుష విగ్రహుడు కదా. ఆ విధంగా నేను గనక అడ్డుపడకపోతే నీ బాణపు సేతువు హనుమంతుడి యొక్క ఉద్ధతికి నిజంగా నిలబడి ఉంటుందనుకుంటున్నావా? నీ మీద ప్రేమ నన్ను ఇలా చేయించి అని హనుమంతుడి యొక్క విక్రమాన్ని, ఆటోపాన్ని సంక్షిప్తంగా చెప్పాడు పరమాత్మ. అర్జునుడు ఆశ్చర్యపోయి, కృష్ణ, హనుమంతుడు ఇంతవాడని నాకు తెలియదు. అతని దర్శనం నీ వల్ల నాకు ప్రాప్తమైంది. ఆ మహానుభావుడు యుద్ధరంగంలో నా ధ్వజాన్ని అధిరోహించి ఉంటే రాబోయే సంగ్రామంలో మనకు విజయం తథ్యం అని ఉప్పొంగిపోయాడు అర్జునుడు. అర్జునుడి యొక్క గర్వం కర్వం అయింది కదా. మరి ఇంకా హనుమంతుడి యొక్క మాహాత్యాన్ని రేపటి రోజు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మిగిలినటువంటి విశేషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వామి యొక్క కథ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. కనీసం 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులతో పంచుకోండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఛానల్కి. ఇంతవరకు భక్తి శ్రద్ధలతో సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని ఆ రామభక్త హనుమంతుడు చల్లగా చూడాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.